ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచు ఈ నూతన దినములోనికి ప్రవేశించిన మీకు దేవుడు జీవ కిరీటమును అనుగ్రహించాలని మరియు ఈ వాక్యము వినుచున్న మిమ్మును రక్షించాలని దేవుడు మీ పట్ల వాంఛ కలిగి ఉన్నాడు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఎన్నో శ్రమలను అనుభవించుండవచ్చును. వాటిని సహించలేక ఎంతో దుఃఖముతో ఉండి ఉండవచ్చును. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు మన యొక్క శ్రమల నుండి విడిపించుట కొరకే ఆయన సిలువలో శ్రమలను సహించాడు. ఒకవేళ మీరు దేవుని నిమిత్తము అందరిచేత దూషింపబడుచుండవచ్చును. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయున్నప్పుడు మీరు ధన్యులు. మరియు మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించినవాడు రక్షింపబడును అన్న వచనముల ప్రకారము ప్రియులారా, మీరు దేవుని నిమిత్తము ద్వేషింపబడినట్లయితే, అంతము వరకు సహించి ఉన్నట్లయితే నిశ్చయముగా మీరు రక్షించబడతారు. పరిశుద్ధ లేఖన భాగములో విత్తువాని ఉపమానము మనము చదివితే, కొందరు మాత్రమే తమ జీవితాలను ప్రభువునకు సమర్పించుకొని 30దంతలుగాను 60దంతలుగాను మరి 100అంతలుగాను ఫలమిస్తారని కోత కోస్తామని ప్రభు సెలవిచ్చియున్నాడు. మరి మిగతావారు వారికి కూడా అదే కోరిక లక్ష్యమును కలిగి ఉంటారు, కాని దీవెనలను పొందుకొనలేరు. వారు రక్షణ భాగ్యము పోగొట్టుకొని అంతము వరకు నిలిచి ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ పరిస్థితి ఏమైయున్నదో ఒక్కసారి ఈరోజు పరిశీలించుకొని మీరు ఎక్కడ నిలిచి ఉన్నారు అని ఆత్మ పరిశీలనను చేసుకోనండి. అలాగు చేసి మీరు దేవుని యందు నిత్యము నిలిచి ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మీ పట్ల ఈరోజు గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ప్రియులారా, ఒక యవ్వన సహోదరి ప్రభువును తన స్వంత రక్షకునిగా స్వీకరించింది. ఆమె యేసు బోధలను అనుసరించుచు ఆయన పట్ల ఎంతో ఆసక్తితో ఉండేది. కొందరు యవ్వన స్త్రీలు ఆమె ఆసక్తిని గూర్చి తెలియక ఆమెను నిష్కారణముగా నిందించేవారు. అయినను ఆ యవ్వనస్తురాలు ప్రభువును అన్వేషిస్తూ ఆయనలో ఎదుగుచుండేది మరియు ఆమె పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నది. ఆమె ఆసక్తి, దైవభక్తి ఆమె కుటుంబాన్ని నింపివేసింది. ప్రభు ఆ సహోదరి యొక్క కుటుంబాన్ని తనలో ఐక్యపరుచుకొని ఈ లోకములో అతి విస్తారముగా వారిని, వారి కుటుంబాన్ని ఫలింపజేశాడు. ఆమె తన జీవితాంతము ప్రభు సేవ చేయాలని నిర్ణయించుకొని ఈరోజు మట్టుకు కూడా ప్రభు సేవ పరిచర్యను చేస్తూ ముందుకు కొనసాగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు అదే రీతిగా మీ జీవితాంతము కూడా ప్రభువును వెంబడించుటకు సమర్పించుకుంటారా? సాధారణముగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో వారు తప్పకుండా హింస పొందుదురు అని వ్రాయబడి ఉన్నది. అందుకే యేసు క్రీస్తు ప్రభు ఇలా అంటున్నాడు. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్న వచనముల ప్రకారము ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు శ్రమలను అనుభవించున్నట్లయితే దేని నిమిత్తము మీరు భయపడకుండా ఆయనను వెంబడించండి. మీ దుఃఖము మరియు బాధల మధ్యలో
మీరు దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి కన్నీటితో మొరపెట్టండి. ఆయన మీ ప్రార్థనలకు తప్పకుండా జవాబును అనుగ్రహిస్తాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను అన్న వచనముల ప్రకారము ఎప్పుడైతే మీరు బాధలను శ్రమలను ఎదుర్కొంటారో అప్పుడు ప్రభువా నన్ను బలపరచుము, నాకు శక్తిని దయచేయము అని అడగండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీ జీవితంలో చేసిన వాగ్దానములను హత్తుకొని ప్రార్థించినట్లయితే నిశ్చయముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు విజయవంతమైన జీవితాన్ని జీవిస్తారు. అంత మాత్రమే కాదు, దేవుని యొద్ద నుండి ప్రతిఫలమును పొందుకుంటారు. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటమిచ్చేదను అనే వచనము ప్రకారము మీరు అంతము వరకు దేవుని పట్ల నిరీక్షణ కలిగి నమ్మకముగా ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మీకు జీవకిరీటమును అనుగ్రహించి మిమ్మును పరవశింపజేస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృపా ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కనికరము కలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, నీవు మాత్రమే మమ్మను సంరక్షిస్తూ నడిపించేవాడవు. అయ్యా, నీవు మాలో నివసించుము. దేవా, మేమెదుర్కొంటున్న శ్రమలను హింసలను బట్టి నిన్ను విడిచిపెట్టకుండా నిన్నంతము వరకు వెంబడించేటటువంటి కృపను మాలో ప్రతి బిడ్డకు అనుగ్రహించుమని వేడుకొనుచున్నాం. అయా, ప్రజలు విరోధముగా మా పైకి లేచినను నిన్ను వెంబడించుటలో వెనుక పడకుండా మమ్మను నీలో నడిపించుము. దేవ, మా శ్రమలలోనూ ఆపత్కాలములలోనూ నీకు మొరపెట్టుచున్నాం. దయతో మా మనవులను ఆలకించి మా ప్రార్థనలకు జవాబు దయచేయము. దేవ, ఎటువంటి స్థితిలోనైనను మేము మరణము వరకు నీకు నమ్మకముగాను మరి యథార్థముగాను జీవించినట్లు అటువంటి గొప్ప కృపను మల ప్రతిబిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా బిడ్డలకు సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలందరికీ వైద్య సహాయమును అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, నూతన విద్యా సంవత్సరము ప్రారంభించబడి కళాశాలలకు పాఠశాలలకు వెళుతున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. అయ్యా, బిడ్డలందరినీ దినాన్ని జ్ఞాపకము చేసుకోండి నాయన. కావలసిన జ్ఞానము, జ్ఞాపక శక్తి, మంచి ఆరోగ్యము, మంచి ప్రవర్తనను బిడ్డలకు అనుగ్రహించి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచుకొనుమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలందరికీ విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ప్రతి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలను జ్ఞాపకము చేసుకోండి నాయన. బిడ్డలకు కూడా కావలసిన మంచి ఆరోగ్యము, బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని బిడ్డలతో మీరు మాట్లాడి వారి కుటుంబాల మధ్య శాంతి సమాధానము, ప్రేమ, ఐక్యత, నెమ్మది,
విశ్వాసమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరచుమని వేడుకొనుచున్నాం. దివై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడవు అంటున్నావు. దేవా, ఏ బిడ్డ ఏ అక్కర, ఏ అవసరత, ఏ కన్నీటితో మీ వైపు చూస్తున్నారో వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన, దుఃఖము, ఆయాసము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ విస్తారమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.